ఈ రోజు కూడా మీకు ఒక చిన్న గాయం కూడా కలగలేదా ఈ ఎదురు కాల్పుల సమయంలో? కాలేదు, కాకపోతే నడుస్తుంటే కాళ్ళు పొక్కులు రావడం, బాగా నడవలేని, చెప్పులు లేకుండా. ఒకసారి ఇక్కడ మన నర్సంపేట ఏరియాలో దళం మీద దాడింది. అప్పటికి నేను సిక్ అయ్యా బాగా. దాంతో కాల్పులు చేయడంతో చెప్పులు లేకుండానే తప్పించుకోవాల్సి వచ్చింది. చెప్పులు లేకుండా నడిస్తే అప్పటికి సిక్ అయి ఉన్నా కాబట్టి మొత్తం కాళ్ళని పొక్కులు వచ్చేసి ఒక 1 అవర్లో మేము జనరల్గా వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోతాం ఆ ఊరికి. అంటే ఈ 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తే తెల్లారి నైట్ అయింది ఆ ఊరికి వెళ్ళేసరికి. అంటే ఒక గంటలో వెళ్ళిపోవాల్సినటువంటి జర్నీ కాళ్ళకు చెప్పులు అంటే పొక్కులు వచ్చి మొత్తం పాదాలు మొత్తం ఉబ్బిపోయి ఏదో గట్టిగా అనిపిస్తుంది ఏంది అని చాలా దూరం పరిగెత్తినాక అంటే నడిచి వెళ్ళిపోయినాక కొద్దిగా మంచిగా అనిపించినాక కూర్చున్నాం. ఎవరు లేరులే పోలీసులు అనుకున్నాక కూర్చొని చూస్తే కాళ్ళు ఇంత పొక్కులు వచ్చినాయి. నాతో ఉన్న వాళ్ళకి 2-3 గాయాలైనాయి, ఒకరు మిస్ అయిపోయారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా కొంత వాళ్ళందరినీ కాపాడుకోవడం, వాళ్ళకు తిండి తెప్పియడం, అట్లా వేరే కాడుండి మళ్ళీ దాటాలంటే దారి ఉంటుంది మధ్యలో, అటు దాటాలంటే మళ్ళీ పోలీసులు ఇట్లా ఏమన్నా చుట్టుముట్టిరేమో అని అవన్నీ జాగ్రత్తలు తీసుకొని నడిచి ఎక్కడ గుట్ట మీదకి వెళ్ళి పడుకుంటే పళ్ళపుల్ల వేసుకొని దాంతో వచ్చే నీళ్ళతో అంటే కొంచెం జల వస్తుంది కదా, పళ్ళపుల్ల వేస్తే అది కూడా అంటే ఒక వాటర్ లాగా అదే తీసుకునేవాళ్ళం. చాలా కష్టం పళ్ళపుల్ల వేసుకొని అదే మింగేసి కొంచెం గొంతు తడుపుకున్నట్టుగా అట్లా. ఒక్కొక్కసారి ఎక్కడ మురికి వాటర్లలో కూడా ఉంటాయి, తర్వాత వాటిని తీసుకొచ్చి అందులో అది ఒక ఉంటుంది అన్నట్టు అది వేసి అందులో నుంచి మూలికలు వేసి అది మొత్తం వాటర్ అంతా ప్యూరిఫై చేస్తుంది, అవి తాగడం. ఒక్కొక్కసారి అన్నం కూడా దొరకదు, చాలా కష్టం. అన్నము మళ్ళీ దొరకదని ఎక్కువ అన్నం తెచ్చి ఊరోళ్ళు ఎక్కువ తెచ్చి ఇచ్చేవాళ్ళు. అన్నం ఇస్తే ఆ అన్నాన్ని ఆరబెట్టి అది ఎండబెట్టిన తర్వాత దాన్ని మూట కట్టుకోవడం, ఎక్కడన్నా కొంచెం ఉప్పు కారం చల్లి పోపులాగా చేసుకొని తినేవాళ్ళం. ఇవన్నీ చాలా అనుభవించినాం. బాగా బాగా ఆకలి అవుతూ అన్నం దొరకలేక నకనకలాడిన సందర్భాల్లో అసలుకి ఎలా ఉంటుందో ఫీల్ అసలు? ఒకసారి ఇట్లనే పోలీసులు దాడి చేశారు, ఒక అతనికి గాయాలైన వర్షాకాలం. మళ్ళీ ఇట్లనే అంటే ఇప్పుడు ఇదేమో ఎండాకాలం జరిగిన దాడి, కాళ్ళకు పొక్కులు వచ్చింది. అటు గూడూరు ప్రాంతంలో నర్సంపేట మహబూబాద్ ఏరియాలో ఒక అతనికి కాల్పులు అయినాయి. పోలీసులు వెళ్తుంటే వాళ్ళు ఎవరు అనుకొని మేమే పిలిచినాము. అంటే జనరల్గా వాళ్ళేమో వెళ్తా ఉన్నారు, మేమేమో వాళ్ళకి అర్థం కావట్లేదు మాకెవరు అనేది. మేము రోడ్ ఎక్కినాం, వాళ్ళు రోడ్ మీద పిలిస్తే కాల్పులు చేస్తే గాయాలైనాయి మన వాళ్ళకు. అందరు పాపం చెల్లా చెదరైపోయారు. ఇంకా నాతో ఒక 2 ఉండే, వాళ్ళని తీసుకొని అడవిలో రాత్రంతా తిరుగుతా ఉంటే అసలు దారి దొరకని పరిస్థితి. దాని నుంచి తప్పించుకొని ఒక దారులు తెలిసి ఉంటాయి కదా. అంటే మేము కొత్తగా వెళ్ళినటువంటి నేను కొత్తగా విస్తరించినాం ఆ ప్రాంతం. అప్పటికి అటు వెళ్ళలే. అంటే చీకట్లా కూడా అంటే వర్షం పడుతుంది, బోర్న ఫుల్ అడవి కూడా పచ్చగా, జూన్ జూలైలో ఆ ప్రాంతం. అసలు ఒక 2 రోజుల నుంచి బయటకు రాకుండా ఎక్కడికి పోతే ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి. ఇంకో 3వ వ్యక్తి లేరు. అంటే 2-3 ఉన్నాము, ఇంకోరేమో గాయాలైనాయి, ఒకరేమో ఎవరో ఒకరు ఉండాలి ఎంట. బయటకు వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి టైంలో కూడా 2-3 రోజులు ఎప్పుడైనా బాగా ఆకలి అవుతుంటుంది, అన్నం వచ్చింటుంది, ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంట్లు ఎప్పుడైనా జరిగినాయా? అట్లా ఎప్పుడు జరగలేదండి, పరిస్థితి ఎప్పుడు రాలేదు. జనరల్గా మార్నింగ్ లేదా నైట్ ఎట్లా పోతుంది.